హాయ్ హలో నమస్తే అందరికీ. నా పేరు నరేష్. మరి ఇండియా పాకిస్తాన్ యుద్ధం పైన జెన్యూన్ అప్డేట్స్ చెప్తూ ఉన్నాను. ప్లీజ్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కామెంట్ చేయండి. అయితే ఇంతకుముందు జరిగిన ప్రెస్ మీట్లో అధికారంగా ప్రెస్ మీట్ అయితే జరిగింది. యోమికా సింగ్, సోఫియా కురేషి, మరి విక్రమ్ మిశ్రీ వీళ్ళ ప్రెస్ మీట్ అధికారంగా జరిగింది. ప్రెస్ మీట్లో ఇప్పటివరకు ఏం జరిగిందో అప్డేట్స్ అయితే చెప్పినారు. మరి రాత్రి మరి 400 డ్రోన్లతోని కాశ్మీర్, రాజస్థాన్, మరి గుజరాత్ స్టేట్స్లలో, మరి పంజాబ్ స్టేట్స్లలో వీళ్ళు దాడికైతే ప్రయత్నించారు, దాడి చేశారు కూడా. అయితే మనం గాలిలోనే వాళ్ళని నిర్వీర్యం చేశారు. భారత సైన్యం వాళ్ళని పేల్చేసింది, గాలిలోనే కాల్చి పడేసింది. వాటిని ఇండియన్ టచ్ అయితే చేయలేదు. ఆ డ్రోన్లు 400 డ్రోన్లు, అవి టర్కీ డ్రోన్లు అంట. అవి టర్కీ నుంచి వచ్చిన డ్రోన్లు. అయితే టర్కీ పూర్తి సపోర్ట్ చేస్తుంది పాకిస్తాన్కి చాలా సపోర్ట్ చేస్తుంది. అయితే చైనా నుంచి అయితే చైనా బాంబులు, చైనా ఏదైతే ఇచ్చిందో యుద్ధ సామాగ్రి అయితే చాలా తుస్ అన్నట్టే మనం చైనా మాట్లాడుకుంటాం కదా, అట్లనే చైనా అయితే సరిగా పనిచేయలేదు. వాళ్ళకి టర్కీ నుంచి వచ్చిన డ్రోన్లు అయితే మనం భారత్ ఫేస్ చేసిరు. వాళ్ళు ఒకటి కూడా సక్సెస్ కాలేదు. వాళ్ళకి చాలా నష్టం తెచ్చినారు అని చెప్తున్నారు ప్రెస్ మీట్లో. వాళ్ళే చాలా నష్టపోయారు. అయితే మరి దాడులు కూడా ఉండవచ్చు, ఇంకా దాడులు చేస్తారు వాళ్ళు. ఈరోజు కూడా జాగ్రత్తగా ఉండాలి, రెడీగానే ఉంటారు. మరి జనాలను కూడా అప్రమత్తం చేసారు. ఆల్రెడీ పుంచ్ సెక్టార్లో మనమైతే ఉగ్రవాద స్థావరాలని ధ్వంసం చేయాలని మనం టార్గెట్ పెట్టుకొని దాడి చేసినాం. వాళ్ళని 100 మంది ఉగ్రవాద స్థావరాలను లేపేసినాం, 100 మంది చంపేసినాం. దాంట్లో అసలైన ఉగ్రవాది తప్పించుకున్నాడు. వాళ్ళ ఫ్యామిలీ మసూద్ అజార్ ఉగ్రవాది తప్పించుకున్నప్పటికీ వాడు చచ్చిందో లేదో తెలియలేదు, కానీ వాళ్ళ ఫ్యామిలీ 10 నుంచి 14 మంది చనిపోయారంట. మరి వాళ్ళకైతే అధికార లాంఛనాలతో ఉగ్రవాదులకు చేసిరో పాకిస్తాన్ ఏం దేశమే ఏమో తెలియదు. కానీ మరి వాళ్ళు ఏం చేస్తున్నారు, మన పైన రిటర్న్గా పాకిస్తాన్ మన సివిలియన్స్ సామాన్య ప్రజలపైన దాడులు చేసిరు. పుంచ్ సెక్టార్లో సామాన్య ప్రజలు దాడి చేసి 16 మంది చనిపోయారు. దాంట్లో 5 మంది పిల్లలు ఉన్నారు. మరి గురుద్వారా పైన కూడా దాడి చేసి 3 సిక్కులను చంపినారు వాళ్ళు. మరి వాళ్ళు ఎంత వేస్ట్ కాదు, వాళ్ళకి యుద్ధ నీతి తెలియదు అసలు. మన వాళ్ళైతే ఫస్ట్ రోజు మిలిటరీ స్థావరాల పైన కూడా దాడి చేయలేదు. ఓన్లీ మన లక్ష్యం ఉగ్రవాదుల పైనే, ఉగ్రవాద స్థావరాల పైన లక్ష్యంగా మనం పెట్టుకుంటే మనం ప్రజల జోలికి పోవట్లేదు, కనీసం పోలేదు కూడా. మనం ఆ టార్గెట్ కూడా కరెక్ట్ జనాల్లో ఒక్క మనిషి కూడా సాధారణ పౌరుని చంపలేదు మన దాడిలో వాళ్ళు పాకిస్తాన్. అయితే నిన్నటి నుంచి కొంచెం ముదిరింది, వాళ్ళైతే దాడులు ప్రయత్నిస్తారు. మళ్ళీ ఈరోజు కూడా చేయొచ్చు దాడులు. మళ్ళీ ఇప్పటికైతే ప్రెస్ మీట్లో ఇవైతే వివరించారు. మరి ఇంకా ఎలాంటి జెన్యూన్ అప్డేట్స్ ఉన్నా కూడా చెప్తూ ఉంటాను మన ఛానల్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వచ్చే వాళ్ళు లైక్ కామెంట్ చేయండి. మరి ఇంకా అప్డేట్స్ ఉంటే ఏంటంటే చెప్తూ ఉంటాను మన ఛానల్లో జెన్యూన్గా. థ్యాంక్ యూ.